అజ్యూమ్ ఏ సిట్యుయేషన్ లైక్ యూ ఆర్ 16 అండ్ యూ ఆర్ డ్రీమింగ్ అబౌట్ యువర్ కెరియర్. లైక్ లైఫ్‌లో ఈ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఈ కెరియర్ గోల్ రీచ్ అవ్వాలి. ఇంత మనీ ఎర్న్ చేయాలి. ఈ స్టేజ్‌కి వెళ్ళాలి అని అనుకుంటావు కదా! బట్ ది రియాలిటీ ఈజ్ నువ్వు ఆ ఏజ్‌కి రీచ్ అయ్యేసరికి నీ ఏజ్ నంబర్ మారతది తప్ప నువ్వు అనుకున్న ఆ గోల్‌కి రీచ్ అవ్వవు. డూ యూ నో వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్? ఐ యామ్ సాయి శైల సగరం. ఐ యామ్ 21 నౌ. ఆఫ్ కోర్స్ రేపటి నుంచి కాదు. అండ్ ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది 3 stages of our life. So, welcome back to this video. Stage number 1, the age below 18. బిలో 18 ఎలా అంటే వీ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్. మైండ్‌లో ఒక్కటే ఉంటది. స్టడీస్, స్టడీస్, స్టడీస్. స్టడీస్ ఒక్కటి సెట్ అయితే చాలు లైఫ్ మొత్తం సార్ట్ ఔట్ అవుతది. అలానే థింక్ చేస్తాము. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అదే మనకు చెప్తూ ఉంటారు. అండ్ స్టడీస్‌లో కొంచెం గ్యాప్స్ వచ్చినా వి విల్ స్పెండ్ అవర్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ 18 అండ్ బిలో 18. స్టేజ్ నెంబర్ 3, ది ఏజ్ ఆఫ్టర్ 24. 24 తర్వాత ఎలా అంటే లైఫ్ మొత్తం చాలా బిజీ అయిపోతది. ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. మనీ ఎర్నింగ్‌లో అవ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌లో అవ్వచ్చు. అండ్ మన కెరియర్ సార్ట్ అయినా అవ్వకపోయినా, మనం అనుకున్న ప్యాషన్‌ని, గోల్‌ని రీచ్ అయినా అవ్వకపోయినా, వి విల్ యాక్సెప్ట్ ది లైఫ్ ది వే ఇట్ ఈస్ అండ్ మూవ్ ఆన్ అయిపోతాం లైఫ్‌లో. దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ 24 అండ్ ఆఫ్టర్ 24. నౌ వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దీస్ 2 stages, but the stage lie between 18 to 24. That is very, very crucial stage. So let's discuss about this. Stage number 2, 18 to 24. This is not just an age, this is the age of confusions. కన్ఫ్యూజన్స్ అని ఎందుకు అన్నానంటే ఈ ఏజ్‌లో మనకి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అది కెరియర్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. సో ఐ వాంట్ టు డివైడ్ దిస్ స్టేజ్ ఇంటూ 4 phases. నెంబర్ 1, కెరియర్. కెరియర్‌లో మనకి ఈ టైంలో చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. లైక్ ఎర్లీ 18స్‌లో మనం కొత్తగా కాలేజెస్‌లోకి వెళ్తాము. అసలు ఏ కోర్స్ తీసుకోవాలి? ఏ డిగ్రీ చేద్దాము? ఏ బ్రాంచ్ తీసుకుంటే బావుంటది? ఏది అర్థం కాదు. కెరియర్ పాత్ చూసింగ్ విషయంలోనే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఫ్రెండ్ ఏది చేశాడు? నేను ఏది చేద్దాము? ఇలా అనుకుంటూ ఉంటాం. సరే ఎలాగోలా నీ స్టడీస్ కంప్లీట్ చేసి బయటకొచ్చావు అంటే నెక్స్ట్ ఏంటి? జాబ్ ఏంటి? రిలేటివ్స్ అందరూ ఇదే అడుగుతూ ఉంటారు. అండ్ నువ్వెంత టాలెంటెడ్ అయినా, నువ్వెంత హార్డ్ వర్క్ చేసినా నీకు జాబ్ రాదు. నీ ఫ్రెండ్‌కి జాబ్ వచ్చేస్తది. వాడు అసలేం కష్టపడి ఉండడు. సో నీకు ఆ టైంలో ఎలా అనిపిస్తుందంటే లాట్ ఆఫ్ కంపారిజన్‌షిప్స్ వచ్చేస్తాయి. రిలేటివ్స్ ప్రెషర్ నీ మీద ఉంటది. అండ్ ఎక్కువ ఇన్‌సెక్యూరిటీస్ నీ మీద నీకే వచ్చేస్తాయి. నెంబర్ 2, ఫ్యామిలీ. ఈ ప్రెషర్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల యూ విల్ ఇగ్నోర్ యువర్ ఫ్యామిలీ. నీ మైండ్‌లో ఎప్పుడు అనుకుంటావు, అరే అన్నీ లైఫ్‌లో సార్ట్ ఔట్ అయిన తర్వాత, ఇంత మనీ ఎర్న్ చేసిన తర్వాత, నీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేద్దాము, బయటికి తీసుకెళ్దాం వాళ్ళని అని అనుకోనుండొచ్చు. బట్ నువ్వు అన్నీ సార్ట్ ఔట్ చేసుకొని, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసేద్దాం అనుకున్న టయానికి వాళ్ళు నీతో ఉండకపోవచ్చు. మనీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎర్న్డ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. విత్ ది టైమ్ యూ ఆర్ స్పెండింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, అది ఉన్నప్పుడే నువ్వు యుటిలైజ్ చేసుకోవాలి. నెంబర్ 3, ఫ్రెండ్స్. ఎర్లీ 18స్‌లో ఎలా అంటే యూ మేక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. బట్ వన్స్ నీ స్టడీస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నీ ఫ్రెండ్స్ అందరూ డిస్పర్స్ అయిపోతారు అండ్ యూ బికమ్ ది అలోన్. ఆ టైంలో నీకు ఎవ్వరు వచ్చి సపోర్ట్ చేయరు, ఎవ్వరు హెల్ప్ చేయరు. యూ ఆర్ ది ఓన్లీ వన్ హూ కెన్ సపోర్ట్ యువర్ సెల్ఫ్. బికాస్ ఎవరి లైఫ్‌లో వాళ్ళ కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి బ్రో. నీకెలా నీ మైండ్‌లో కన్‌ఫ్యూజన్స్ ఎలా ఉన్నాయో, ఎవరి లైఫ్ వాడిది, ఎవరి కన్‌ఫ్యూజన్స్ వాళ్ళకున్నాయి. సో ఈ టైంలో నువ్వు ఒకళ్ళొచ్చి నీతో ఉండాలి, నిన్ను సపోర్ట్ చేయాలని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయలేవు. నెంబర్ 4, ప్యాషన్. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ బాయ్స్ ఆర్ గర్ల్స్ లైక్ అస్. మన మైండ్‌లో ఎప్పుడో ఒకటి ఉంటది. అరే! మేబీ ఈ టైంలో నేను ఈ స్టెప్ లైఫ్‌లో తీసుకోలేకపోతే, ఇంక లైఫ్‌లో ఎప్పటికి ఈ స్టెప్ తీసుకునే ఛాన్స్ రాదేమో అన్న కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్. బట్ చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్ చూసుకున్న తర్వాత వి స్టెప్ బ్యాక్ అండ్ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతావు. నీకు నచ్చినా నచ్చకపోయినా. సో దీస్ ఆర్ ది 4 phases we are facing now. So let's sort out all these now. నెంబర్ 1, బుక్ రీడింగ్. బుక్ రీడింగ్ అంటే నాకు అస్సలు నచ్చదు. బట్ ఒక్కసారి బుక్ రీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది. లైఫ్‌లో బుక్ రీడింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. మనకి ఈ స్టేజ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. వన్స్ యూ స్టార్టెడ్ బుక్ రీడింగ్, దే బికమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. మనకు తెలియని చాలా ప్రాబ్లమ్స్‌కి దే విల్ షో సమ్ సొల్యూషన్. నేను ఒక బుక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ చేద్దామని. సో ఐ కంప్లీటెడ్ 2 ఆఫ్ దెమ్. ఆ 2 బుక్స్‌లోనే నా లైఫ్‌లో నేను ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, నా ప్రాబ్లమ్స్‌కి నేను ఎలా సొల్యూషన్స్ సార్ట్ ఔట్ చేసుకోవాలన్న విషయాలు చాలా తెలిసాయి. సో ట్రై టు స్టార్ట్ యువర్ బుక్ రీడింగ్ రైట్ నౌ. డోంట్ ఇగ్నోర్ దిస్. నెంబర్ 2, బిల్డ్ ఏ పాజిటివ్ నెట్వర్క్. పాజిటివ్ అని ఎందుకు అన్నాను అంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ లైఫ్. హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. బట్ వాళ్ళు టాక్సిక్ అయితే వాళ్ళతో నీకు యూజ్ ఏంటి? సో ట్రై టు బిల్డ్ ఏ పాజిటివ్ నెట్వర్క్ హూ కెన్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. వాళ్ళు నిన్ను ఈ ప్రాబ్లమ్స్‌లో ముందుకు ఫార్వర్డ్ చేయడానికి పుష్ చేయాలి. నిన్ను మోటివేట్ చేసే నెట్వర్క్ నువ్వు బిల్డ్ చేసుకో. ఈ ఇయర్‌లో పాజిటివ్ థింక్ ఏంటంటే నా కెరియర్ సార్ట్ ఔట్ చేయడానికి ఐ మెట్ ఏ పాజిటివ్ నెట్వర్క్. ఈవెన్ నెగెటివ్ పీపుల్ కూడా వచ్చారు కానీ
ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. నెగెటివ్ పీపుల్‌తో ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ పాజిటివ్ పీపుల్‌తోటి ఎలా హ్యాండిల్ చేయాలి. వాళ్ళ నుంచి ఎలా ఇన్‌సైట్స్ తీసుకోవాలి అని. సో, ట్రై టు బిల్డ్ యువర్ పాజిటివ్ నెట్వర్క్. నెంబర్ 3 స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ లవ్డ్ వన్స్. ఇందాక చెప్పినట్టు నీ కెరియర్ మొత్తం సార్ట్ ఔట్ అయిన తర్వాత వాళ్ళు నీతో ఉండకపోతే పరిస్థితి ఏంటి? సో, ట్రై టు స్పెండ్ యువర్ టైమ్ వేరెవర్ నీకు కొంచెం టైం దొరికినా సండేస్ అవ్వచ్చు, నీకు ఫ్రీ టైమ్‌లో ట్రై టు బీ విత్ దెమ్. వాళ్ళతో టైమ్ స్పెండ్ చెయ్యి. వాళ్ళతో ఓపెన్ అప్ అవ్వు. మాట్లాడుతూ ఉండు. ఎందుకంటే నీకు లైఫ్‌లో రిగ్రెట్ అయ్యే సిట్యుయేషన్ మాత్రం రాకూడదు. నెంబర్ 4 బిల్డ్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచ్యువాలిటీ. మెంటల్ హెల్త్ ఈ స్టేజ్‌లో ఏందంటే మన మైండ్ ఫుల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్ తోటి ఫిల్ అయ్యి ఉంటది. లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతామేమో అనిపిస్తది. కానీ నిజం చెప్పాలి అంటే ఈ స్టేజ్‌లోనే మనం చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ స్టేజ్‌లో మనం స్ట్రాంగ్‌గా ఉన్నామంటే లైఫ్ మొత్తం నువ్వు చాలా బాగా లీడ్ చేయగలుగుతావు. సో, దాన్ని చేయగలగాలి అంటే నీ మైండ్‌ను నువ్వు కామ్‌గా చేసుకోవాలి. సో, ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ స్పిరిచ్యువాలిటీ అండ్ మెడిటేషన్ లైక్ పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వాటి మీద నువ్వు టైమ్ స్పెండ్ చేస్తూ ఉండు. దెన్ నీ మైండ్ కామ్ అవుతది. అండ్ ఆల్సో నీ ప్రాబ్లమ్స్‌కి ఒక రైట్ వేలో సొల్యూషన్‌ని నువ్వు కనుక్కోగలుగుతావు. నెంబర్ 5 ఫిజికల్ హెల్త్. దీని గురించి మన పర్సనాలిటీతోటి మనం మాట్లాడకూడదు కానీ, బట్ ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 18 బిలో ఎలా అంటే మనకు చిన్న జ్వరం వచ్చినా, లేకపోయినా చిన్న మెడికల్ ఇష్యూ వచ్చినా మన పేరెంట్స్ మనతో ఉంటారు. వాళ్ళే మొత్తం చూసుకుంటారు. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. కానీ ఈ ఏజ్‌లో మనం వాళ్ళకి హెల్త్ విషయంలో చాలా సపోర్ట్ ఇవ్వాలి. బట్ ఈ స్టేజ్‌లో మనం మన ఫిజికల్ హెల్త్ ఇగ్నోర్ చేస్తే మనం వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇవ్వగలుగుతాం? ఐ యామ్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్. బట్ ఐ యామ్ ఆల్సో ట్రైయింగ్ టు బిల్డ్ మై సెల్ఫ్. నెంబర్ 6 ప్యాషన్. ట్రై టు స్పెండ్ యువర్ టైమ్ ఆన్ యువర్ ప్యాషన్. ఇందాక చెప్పినట్టు నీకు లైఫ్‌లో ఒక రిగ్రెట్ అనేది ఉండకూడదు. లైక్ అరే! ఆ టైంలో నేను ఆ స్టెప్ తీసుకొనుంటే నా లైఫ్ ఇప్పుడు ఇలా ఉండేది కాదేమో అని. సో, అందుకనే నీకు టైం దొరికినప్పుడే ట్రై టు స్పెండ్ టైమ్ ఆన్ యువర్ ప్యాషన్. అప్పుడు నీకు ఫ్యూచర్‌లో రిగ్రెట్ ఉండకూడదు. నీకసల అది ట్రైయే చేయలేదు అని. సో, దీస్ ఆర్ ది థింగ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఈవెన్ ఆల్సో మీ. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ ఫస్ట్ టేక్. మేబీ 9-10 టైమ్స్ నేను ఈ వీడియోని రీటేక్ చేస్తూ ఉంటే ఒక్క వీడియో పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, పర్ఫెక్ట్ లేదు, నాకు రావట్లేదు అని ఆగిపోకు. థింగ్స్ సరిగ్గా లేవని గివ్ అప్ ఇచ్చేయకు. సో, ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉండు. ఏదో ఒక టైంకి నీ లైఫ్‌లో థింగ్స్ అనేవి సార్ట్ ఔట్ ఖచ్చితంగా అవుతాయి. నెవర్ గివ్ అప్ అండ్ బిల్డ్ యువర్ సిస్టమ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోల్స్. గోల్స్ రీచ్ అవుతావో లేదో తెలీదు గానీ నువ్వు సిస్టమ్స్‌ని బిల్డ్ చేసుకుంటే మాత్రం నీకు డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది. లైక్ నేను కూడా ఈ ఇయర్‌లో చాలా గోల్స్ ఉన్నాయి నాకు. ది ఎండ్ ఆఫ్ మై 22 పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఆన్ యూట్యూబ్ అండ్ సైడ్ హస్టిల్స్ బిల్డ్ చేయాలి. చాలానే ప్లాన్స్ ఉన్నాయి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ మై గోల్స్, ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ సిస్టమ్స్ లైక్ ఎవ్రీ వీక్ ఒక వీడియో చేయాలి. డైలీ డిజైన్ ప్రాక్టీస్ చేయాలి. సో, చిన్న చిన్న సిస్టమ్స్‌ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నాను. సో, ట్రై టు బిల్డ్ యువర్ సిస్టమ్స్ అండ్ ఎవ్రీ డే ట్రై చేస్తూ ఉండు. నాకు తెలిసిన బుక్‌లో నేను ఒక విషయం చదివాను. ఇఫ్ యూ స్టార్ట్ ఇంప్రూవింగ్ 1% ఆన్ వన్ థింగ్ ఎవ్రీ డే, బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ యూ విల్ బికమ్ 37% బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. సో, ఐ వాంట్ టు ట్రై దిస్ టిప్ దిస్ ఇయర్. 1% డైలీ నాకున్న నెగెటివ్ థింగ్స్ మీద నేను వర్కౌట్ చేస్తూనే ఉంటాను. బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ వాంట్ టు బికమ్ 37% better than myself. So, do you want to try with me? Let's start this together. So, this is all about this video. Thank you so much for watching till the end. Radhe Radhe.